ప్రార్థించుకున్నాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, మీ పాదాల దగ్గర నిల్చుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దినమున దైవ జ్ఞాన ఆదివారం వేదాంత విద్య విశ్వాసులను సిద్ధపరచడం బట్టి తండ్రి ఆరాధించి బోధిస్తుండగా మీ దాసుని సిద్ధపరిచి మంచి మర్మములతో మంచి వివరణ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 5వ కీర్తన పాడుకుందాం. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. చదలా బుడమియు రవియు జలదియు నదులు గిరులును చక్కగా సదమాలంబగు దైవనామము సర్వదా నుతి చియాను. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచునూర్విలు నుతి చెయ్యాను. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. గీతా తాండవ వాద్యములచి భీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహారించెడు దాతానేసి వించుడి. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు పేటుచు దేవుని పరమోనందున్నటి యేసుని పాదములూసి వెంతురు. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. ఇలను భక్తులు గూడుకొని బలము కలిగిన దేవుని వెల్లయు స్తుతి వేణోళ్ళతోడను విసుగు చెందక చేయుడి. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. ఆత్మానీవిక మేలుకొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకదేవుని హర్షమున సేవింపవే. నీతిగల యెహోవా
స్తుతిని ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతి దాల్చుకొని సేవించుడి. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. 6వ వచనం. ఆత్మ నీవిక మేలుకొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగుణ ఏకదేవుని హర్షమున సేవింపవే. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతి దాల్చుకొని సేవించుడి. నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన వాక్యం. చెప్పుకుందాము. దైవ విజ్ఞాన ఆదివారం వేదాంత విద్య విశ్వాసులను సిద్ధపరచుట. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే, జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగూ సెలవిచ్చాను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు రాత్రి బస చేయి చోట వాటిని నిలబెట్టుడని వారికి ఆజ్ఞాపించు. కావున యెహోషువ ఇజ్రాయేల్లో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లా, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందస్సము ఎదుట దాటిపోయి ఇజ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందస్సము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడిను. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇజ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలయుండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలు చేసిరి. యెహోషువతో చెప్పినట్లు వారు ఇజ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయి యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించారు. నేటి వరకు అవి ఎక్కడ ఉన్నవి. ఈ మట్టుకు మొదటి పాఠము సరి అయినది. ఇక కీర్తనల భాగము, మొదటి కీర్తన చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిల్వక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎర్రను నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను.
దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక పత్రికల పాఠంగా మొదటి తిమోతి 6వ అధ్యాయము 11 నుండి 16 వరకు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవం చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సును ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడలేరు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావం కలిగి ఉండును గాక. ఆమేన్. ఇక సువార్తల భాగానికి వెళ్తే, ఇక మార్కు సువార్త 13:1 నుండి మార్కు సువార్త 13:1 నుండి 9 వరకు చదువుకుందాం. ఆయన దేవాలయముల నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో నేను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచున్నవే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన అతనితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఇలా ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతముగా అడుగగా యేసు వారితో ఇప్పుడు చెప్పసాగి, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చుకుండగా చూసుకొనడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గుర్చి, యుద్ధ సమాచారాలను గుర్చి వినినప్పుడు కలవరపడకుడి. మీరు జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభం. మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తం నిలవబడేదరు. సకల జనములకు స్వార్థ ముందుగా ప్రకటింపబడవలెను. మటుకు స్వార్థ పాఠం సరైనది. వాక్యం బోధించుకుందాము. ముందుగా చిన్న పాట పాడుకుందాం. కీర్తన. చటించుడి మనుష్య జాతి కేసునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము.
జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము కన్నీళ్లతో విత్తేడు ఆనందముతో నేనాడు గోయుదు అనే భక్తంబుతో మన్నైన గోరు భక్తులార నిండు మైత్రితో మానవం ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము సమీపమందు నుండి బచావు కాలము సదా నశించుపోవారికి సుభాగ్యము విదంబు చూపగోరి ఆశ తోడనిత్యము వినిపించుచుందాము చాటుదాం చాటుదాము 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 సత్యసువార్తను ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. పాఠములకు వెళ్దాము. యెహోషువ 4వ అధ్యాయము 1 వరకు చదువుకుంటే ఇక్కడ మనకు మంచి వివరణ దొరుకుతుంది. ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇజ్రాయేలులకు జ్ఞాపకార్థంగా ఉంటుందని వారితో చెప్పేవారు. వీరిని అడిగినటువంటి వారు ఎవరనగా ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లనే, యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇజ్రాయేళ్ల గోత్రంలో లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీ కుమారులు రైట్. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకనగా ఈ దినము వేదాంత ఏమనుంది ఇక్కడ, వేదాంత జ్ఞాన దైవజ్ఞాన ఆదివారం వేదాంత విజయం బట్టి మాట్లాడుచున్నప్పుడు ఇజ్రాయేలీలకు యెహోషువ ఇక్కడ వివరణ ఇస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అంతకంటే ముందుగా ఈ యెహోషువ కూడా ప్రభువుల వారు హెచ్చరిక చేసి యాజకుడైనటువంటి యెహోషువకు వెల్లడి చేస్తున్నట్టుగా మనం చూడగలం. నువ్వు ఇజ్రాయెల్తో ఇలాగ చెప్పమని. అలాగనే ఇజ్రాయెల్తో చెప్పుతున్నప్పుడు ఇజ్రాయెల్ కూడా మీ కుమారులు ఇవెందుకని చెప్పి, ఒకవేళ ఇజ్రాయెల్ కుమారులు అడిగినప్పుడు ఇవెందుకని చెప్పి అడిగినప్పుడు ఒక మెమరీగా ఉండేటట్లు ఇవన్నీ రాళ్లకు పను సమకూర్చమని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూడగలం. ఇవి ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు. జనులందరూ యొర్దాను దాటుతూ తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగ చెప్పాను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్ళను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు రాత్రి బస చేయి చోట వాటిని నిలబెట్టుడని వారికి ఆజ్ఞాపించు. వారి యొక్క ఇజ్రాయెల్ పడ్డటువంటి కష్టాన్ని వివరణ చేస్తుంటాడు. ఈ రీతిగా మీ కుమారులకు వివరణ చేయవలేను అని చెప్పి మీ పిల్లలకు మీరు ఈ రీతిగా విజ్ఞాపన చేయండి అని యెహోషువ ఇజ్రాయెళ్లకు చెబుతున్నట్టుగా చూడగలం. అదే దేవుడు యెహోషువకు చెప్పినట్టుగా చూడగలం. ఇజ్రాయెళ్లకు ఈ హెచ్చరికలు చేయము,
వారు పడ్డ కష్టాలను కూడా వారి పిల్లలను వారిని అడిగినప్పుడు, వారి పిల్లలకు వాళ్ళకి ఇవెందుకని చెప్పి వారి కుమారులు వాళ్ళని అడిగినప్పుడు ఇవి అది మీకు ఆనవాలయుండును, అందుకే దీన్ని చేయవలను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలుకు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇజ్రాయేల్ గోత్రం లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్ళను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టి, అప్పుడు యెహోషువ నిబంధన మందసం మోయి యాజకుల కాళ్ళు యోర్దాను నడుమన నిలిచిన చోట 12 రాళ్ళను నిలబెట్టించారు. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. వారి యొక్క వాళ్ళ జ్ఞాపకార్థం, వాళ్ళ యొక్క ఇజ్రాయేలు పడ్డ కష్టాలను, అయ్యా మీరు గోత్రమునకు ఒకరు చొప్పున యొక్క యోర్దాను నదిలో నుండి రాళ్ళు ఎరుకొచ్చి ఒక కుప్పగా పోయండి యాజకులు నడిచిన స్థలములో నుండి అని యొక్క గుర్తుగా యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పినట్టుగా చూడగలం. ఒకవేళ ఇజ్రాయేల్ మీ పిల్లలు ఇవి ఏంటికి దేనికి అని చెప్పి అడిగినప్పుడు, ఇవి మేము దేవుని ఎదుట మేము నడిచినప్పుడు, యోర్దాను నది దాటుతున్నప్పుడు దేవుడు మాకు ఈ సహాయం చేశాడు, మీ గోత్రమునకు ఒకరు చొప్పున జ్ఞాపకార్థంగా ఇవి ఉండని రాళ్ళ కుప్పగా గుర్తుగా ఉండని చెప్పి చెప్పుటకు ఆధారంగా ఉంటాయని చెప్పి ఇజ్రాయేలులకు యెహోషువ హెచ్చరిక చేసినట్టు చూడగలం. ప్రజలతో చెప్పవాలని యెహోషువకు ఆజ్ఞాపించినదంతా అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతా నెరవేరు వరకు యాజకులు మందస్సును మోయిచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుండగా యెహోవా మందస్సు మోయి యాజకులు దాటిరి. మరియు ఇజ్రాయేలును చూచుండగా రూబేనీయులు, గాదీయులను, మనస్సు అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులే దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులే యుద్ధం చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నీ యూటను అతన్ని గౌరవపరిచిరి. ఈ దినమున ఇక్కడ కూడా ఒక హెచ్చరిక మనం మనము ఒక హెచ్చరికను మనము వినదలిచినటువంటి వారం మనం గ్రహించబద్ధలమైంటున్నాం. ఇక్కడ యెహోషువకు కొన్ని హెచ్చరికలు దేవుడు చేస్తున్నట్టుగా చూడగలం. ఇవి ఇజ్రాయేళ్లకు కట్టడగా ఉండాలి, ఇజ్రాయేల్ పిల్లలు కూడా కట్టడగా ఉండాలి. ఇవి ఎందుకని చెప్పి వాళ్ళ పిల్లలు విచిత్రమైన మాటలు ఆలోచనలు అడిగినప్పుడు, మీ తండ్రులు మీ పితరులు పడ్డ కష్టాలు, బాధలు, వ్యాధులు, ఇటువంటి వ్యాధి బాధల నుండి ఎవరు విడుదల చేశారు, ఎవరు విడిపించారు, ఎవరు మీ యుద్ధాలన్నీ చేశారు, శత్రువులు మిమ్మల్ని తరుముతున్నప్పుడు శత్రువులైనటువంటి ఫిలిస్తీ రాజులు లేదా ఐగుప్తు రాజు మిమ్మల్ని తరుముతున్నప్పుడు, మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు, హింస పెడుతున్నప్పుడు, ఇటువంటి వాటి నుండి మీకు విడుదల కలిగజేసినటువంటి దేవుణ్ణి మహిమపరచండి అనేటటువంటి వాడికి యెహోషువ ఇజ్రాయేళ్లకు హెచ్చరిక చేసి వారితోని ఈ పని చేయిస్తున్నట్టుగా మనం గ్రహించబద్ధలమైంటున్నాం. ఇవి ఎందుకు అని చెప్పి ఇజ్రాయేల్ పిల్లలు కూడా అడిగినప్పుడు, నాయనా మేము ఇట్లాంటి ఇబ్బందులు పడ్డాము, మేము ఈ ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా మాకు ఇలాంటి సహాయం చేశాడు. మేము నదుల్లో, వాగుల్లో, వంకల్లో కొట్టుకుపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు యోర్దాను నదిలో మేము ఎలా దాటాలి, ఆ నదిని దాటుకుంటూ ఎలా వెళ్ళాలని చెప్పి మేము బాధపడుతున్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఒక యాజకుని, యెహోషువ అనేటువంటి యాజకుని మా కొరకు ఏర్పాటు చేసి, ఆ యెహోషువ వాగ్దానంతో యెహోషువతో మాట్లాడి యెహోషువతో ప్రార్థన చేసినట్లు యెహోషువ ప్రార్థన చేయగానే యోర్దాను నది పాయలుగా ఏర్పడి మాకు మార్గంగా సరళం చేసింది. మేము దాటిపోయి అవతలికి ఒడ్డుకు చేరుకొని దేవుడు చెప్పినట్లు, మా యాజకుడు చెప్పినట్లు మేము నడుచుకొని బ్రతుకు జీవనం సాగించినట్లుగా ఉన్నదని చెప్పి మీ పిల్లలకు ఆనవాళ్ళగా ఉంటే, మీ పిల్లలు అడిగినప్పుడు మేము చెప్పుకునడానికి ఉంటాయని చెప్పి ఒక జ్ఞాపకార్థంగా వారి యొక్క దైవ జ్ఞానాన్ని విషదపరిచినట్టుగా, వేదాంతాన్ని బోధించినట్టుగా ఆ యొక్క నేటి విశ్వాసులను సిద్ధపరచడానికి ఇది ఉపయోగపడుతుందనేటువంటి సత్యం. ఎందుకనగా ఆ యొక్క వేదాంతం థియాలజీలుగా వేదాంత జ్ఞానము లేదా దైవ జ్ఞానాన్ని బోధించడానికి, ఆనాడు దైవ జ్ఞానాన్ని యెహోషువ ఎలా పొందుకున్నాడు,
ఆ యెహోషువ ఎవరి శిష్యుడు? అంతకుముందు దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరు ఉంటున్నారు? మోషే ఉంటున్నాడు. ఆ మోషేకు నమ్మకస్తుడుగా ఎవరు ఉంటున్నారంటే యెహోషువ అంటున్నాడు. ఈ యెహోషువ కూడా మోషే వలె దేవునికి నమ్మకస్తుడుగా ఉంటున్నాడు కనుక ఈ యొక్క యెహోషువతో దేవుడు మాట్లాడి ఇజ్రాయెల్ ప్రజలకు ఒక నమ్మకమైనటువంటి యాజకుడుగా నిలబెట్టి వారి యొక్క బాధలు వేదనలు చూడమని వారికి యెహోషువని యాజకుడుగా నిలబెట్టి వారి బాధలు, వారి వ్యాధి బాధలు, వాళ్ళ సమస్యలను చూడమని చెప్పినట్టుగా చూడగలం. నేటి తరానికి లేదా వారి పిల్లలకు, వారి కుమారులకు కూడా ఎలా జీవన విధానం మా తండ్రులు మా పితరులు ఎలా నడుచుకున్నారు, ఎవరి మాట విని నడుచుకున్నారు, వారికి ముందు ఎవరున్నారు, దేవుడు ఉన్నారా, ఇంకా ఎవరు ఉన్నారని చెప్పినటువంటి మర్మం కూడా వాళ్ళు అడిగినప్పుడు మా పితరుల దేవుడైనటువంటి యెహోవా మాకు ఈ రక్షణకర్తయ్యగు మాకు యాజకుని ఏర్పాటు చేసి మా జనజీవన స్రవంతిని ఈ రీతిగా కొనసాగించాడు అని చెప్పుకొనుటకు ఒక ఆధారం ఉన్నదని ఇజ్రాయేల్ బిడ్డలకు తెలియపరిచే విధానంగా ఇజ్రాయేళ్లకు యెహోషువ చెబుతున్నట్టుగా మనం గ్రహించబద్ధులమంటున్నాం. ఎందుకంటే నేటి సమాజమున కానీ ఆనాటి సమాజము ఇజ్రాయేల్ పిల్లలకు ఇజ్రాయేల్ పిల్లలు అడిగినప్పుడు ఇజ్రాయేలు వాళ్ళ కుమారులకు చెప్పినట్టుగా నేటి పిల్లలకు, నేటి సమాజంలో, నేటి యవనస్తులకు, నేటి బాలులకు మనం కూడా విశ్వాసులమైన మనము మన పిల్లలకు బోధపరుచుకున్నట్టుకు మా జీవితాలు ఇలాగ కొనసాగినవి. మేము పాపంలో పడి నడుచున్నాడు బాధలు, వ్యాధులు అనుభవిస్తుంటున్నప్పుడు మా కొరకు దేవుడు ఒక యాజకుడిని ఏర్పాటు చేశాడు, ఒక బోధకుడిని, ఒక దైవజనుని ఏర్పాటు చేశాడు. ఆ దైవజను ద్వారా ఆ దైవజనులు మేలు పొందుకొని ఆ దైవజను చెప్పినటువంటి బోధనలు నేర్చుకొని విని మాకు అన్వయించుకొని అలాంటి విశ్వాసంలో మేము నడుస్తున్నందుకు మేము ఈ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకొని మంచి వివాహాలు చేసుకొని మంచి పిల్లలను పెంచడం విషయంలో కానీ, పిల్లలకు మంచి బోధలు చేయటంలో, చదువులు చెప్పించడంలో, ఆరోగ్య విషయంలో, ప్రతి విషయంలో పిల్లలను కాపాడుకున్నటకు మాకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని విశ్వాసులను సిద్ధపరచడానికి, అంటే మేము సిద్ధపడి మా పిల్లలకు ఈ బోధనలు చేయటకు మంచి మర్మంగా ఉందని దినమున దైవ జ్ఞానమైనటువంటి వేదాంత శాస్త్రం దైవ జ్ఞానాన్ని గురించి బోధ చేస్తున్నట్టుగా సాక్షాత్తు దేవుడి యెహోషువని పిలిచి ఒక యాజకుడిని ఏర్పాటు చేసుకొని బోధించినట్టుగా ఆ బోధకుడు, ఆ యాజకుడు వచ్చి ఇజ్రాయేళ్లకు బోధించినట్టుగా ఆ ఇజ్రాయేల్ వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఏంది అని అడిగినప్పుడు చెప్పినట్టుగా మనం చూడగలం. నేటి సమాజం కూడా మనం కూడా విశ్వాసులమైన మనము దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుని బోధలు చక్కగా ఇప్పుడు చెబుతున్నటువంటి బోధకులు చెప్పే మాటలు విని, యాజకులు చెప్పినటువంటి మాటలు విని మన పిల్లలు కూడా బోధించబద్ధులమైంటున్నామని హెచ్చరిక ఉంటున్నది. కీర్తనకారుడు ఇంకో మాట చెప్తుంటున్నాడు. కీర్తనకారుని దగ్గరికి వెళ్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరను నాటబడినది ఆకువాడక తన కాలముందు ఫలమించు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. చూడండి, ఈ రీతిగా దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు చోటను కూర్చుండక ఒక హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఏదైనా వారి పిల్లలకు, ఇజ్రాయేల్ పిల్లలకు కూడా ఈ మర్మములు బోధించినట్టుగా మనం చూడగలం. లేదా వారికి యాజకుడైనటువంటి యెహోషువ ఇజ్రాయేళ్లకు బోధించినట్టుగా మనం చూడగలం. ఆ ఇజ్రాయేల్ కూడా వారి పిల్లలకు కూడా బోధించినట్టుగా మనం చూడగలం. ఈనాడు మనం కూడా ఈ మర్మములు విని మన పిల్లలకు ఏ విధమైనటువంటి బోధన చేస్తుంటున్నాము, ఏ విధమైన హెచ్చరికలు చేస్తుంటున్నాము. ఈ దినమున మనకు విశ్వాసులమైన మనకు ఒక యాజకుడు అంటూ ఉన్నాడు, ఒక దాసుడు అంటూ ఉన్నాడు, ఒక దైవజనుడు అంటూ ఉన్నాడు. ఆ దైవజనుడు చెప్పినట్టుగా మనము ఎలా వింటున్నాము, సంఘస్థులమైన మనము, విశ్వాసులమైన మనము మన దైవజనుడు చెప్పినటువంటి మర్మం ఏ రీతిగా వింటున్నాము, విని మన పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఏ విధమైనటువంటి బోధలు మనం చేస్తుంటున్నాము, గ్రహించబద్ధులమైంటున్నాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటున్నాడు, పాపుల మార్గమును నిలవద్దంటున్నాడు, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండొద్దంటున్నాడు. ధర్మశాస్త్రం నందు ఆనందించమంటున్నాడు, దివారాత్రం దాన్ని ధ్యానించమంటున్నాడు. మీరు ధన్యులవుతారు అంటున్నాడు.
నీటి కాలువ ఎర్రను నాటబడినది, ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. ఇవన్నీ చేసినట్లయితే ఇక నీటి కాలువల ఎర్రను నాటబడినది, నీటి కాలువల ఎడ్డున ఒక మొక్క నాటితే ఎప్పుడు పచ్చగా ఉంటుంది, మంచి మంచి పచ్చగా ఉంటుంది, మంచి ఫలాలను ఇస్తుంటుంది. ఆ రీతిగా మీరు కూడా ఉంటారని చెప్పి ఈ దినమన దైవజనుడు మనకు హెచ్చరికలు చేస్తుంటున్నాడు. గొప్ప దైవజనుడు, ఆకాశాధిపతి అయిన దైవజనుడు యెహోషువకు చెప్పినట్లు, యెహోషువ ఇజ్రాయెల్కి చెప్పినట్టు, ఇజ్రాయెల్ వారి పిల్లలకు చెప్పినట్టు, ఈనాటి దైవజనుడు విశ్వాసులను మనకు చెప్పినట్లు మనం కూడా మన పిల్లలకు చెప్పుతున్నట్టుగా ఈ మర్మమై ఉంటున్నదని ఈ యొక్క వేదాంత శాస్త్రం ఈ దినమన మనము చెప్పుకుంటున్నాం, బోధించుకుంటున్నాం. దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. దుష్టులు దేవుని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, లేదా దైవజనులను వ్యతిరేకించినటువంటి వారు, యాజకులను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, లేదా తల్లిదండ్రులను వ్యతిరేకించినటువంటి పిల్లలు కూడా ఇలాంటి విధానం జరుగుతుందని చెప్పి హెచ్చరిక చేస్తుంటుంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపం నిలువరు. జడ్జిమెంట్, చివరి జడ్జిమెంట్లో ఇలాంటి వాళ్ళు నిలువరు అని చెప్పి దేవుడైనట్టు యెహోషువకి హెచ్చరిస్తుంటున్నాడు. యాజకుడైన యెహోషువ తన ఇజ్రాయేల్కి హెచ్చరిస్తున్నాడు. ఇజ్రాయేల్ తన పిల్లలకు హెచ్చరికలు చేస్తుంటున్నారు. నేటి సమాజమునకు మన దైవజనుడైనటువంటి దైవ కాపరి లేక మన కాపరి అయినటువంటి వారు మనకు ఈ దిన మన విశ్వాసులకు మనకు హెచ్చరికలు చేస్తుంటున్నారు. మన పిల్లలు కూడా మనం ఎలాంటి హెచ్చరికలు చేస్తుంటున్నాము? తండ్రులమైన మనము, విశ్వాసులమైన మనము మన పిల్లలు మనల్ని అడిగినప్పుడు ఇవి ఎందుకు అని చెప్పి మనల్ని అడిగినప్పుడు మనం ఏ విధమైన మర్మం బోధిస్తాం అనేది మనం హెచ్చరిక చేసినటువంటి వాళ్ళము ఉంటున్నామా? నీతిమంతుల సభలు పాపులు నిలవరు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. అన్ని జనులు ఎలా అల్లరి లేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థం తలంచున్నారు. కనుక ఇది నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనమునకు పోనడుపు. కనుక జడ్జిమెంట్లో వీళ్ళందరూ మిగలరు అని చెప్పి హెచ్చరిక చేస్తుంటున్నారు. జడ్జిమెంట్లో ఎవరు మిగలరు అంటున్నారు. కనుక ఈ హెచ్చరికలు మనము పొందుకొని, ఈ హెచ్చరికలు మనం గ్రహించుకొని, ఈ హెచ్చరికలు మనం విని, ఆనాడు యెహోషువకు దేవుడైనటువంటి యెహోవా ఎలాంటి హెచ్చరికలు చేశాడు, లేదా యెహోషువ ఇజ్రాయెల్కి ఎలాంటి హెచ్చరికలు చేశాడు, ఈ ఇజ్రాయెల్ వారి పిల్లలకు ఎలాంటి హెచ్చరికలు చేశారు, ఒకవేళ నేటి సమాజం మన కాపరి అయినటువంటి దైవదాసుడైనటువంటి వారి హెచ్చరికలు మనం విశ్వాసులు మనం ఏ రీతిగా వింటున్నామో, లేదా మనం విని మన పిల్లలకు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నామో మనం గ్రహించబద్ధమంటున్నాం. ఈ యొక్క వేదాంత జ్ఞానాన్ని మన పిల్లలకు ఏ రీతిగా హెచ్చరిక చేస్తుంటున్నాం అనేటువంటి మర్మం మనం గ్రహించబద్ధమంటున్నాం. ఇక పత్రికల పాఠానికి వెళ్తే మొదటి తిమోతి 6వ అధ్యాయము 11 నుండి చదువుకున్నట్లయితే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఇవన్నీ చెడ్డ మాటలు, చెడ్డవన్నీ విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకునము, ప్రయాసపడమంటున్నాడు. ఒక దైవజనుడైనటువంటి యాజకుడైనటువంటి యెహోషువకు దేవుడు ఈ దినమని హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఆ యాజకుడైనటువంటి యెహోషువ తన ఇజ్రాయెల్కి హెచ్చరిక చేసినట్టుగా మనం చూడగలం. ఆ ఇజ్రాయెల్ వారి పిల్లలకు హెచ్చరిక చేసినట్టు మనం చూడగలం. ఈ నేటి సమాజమునకు మన కాపరి మనకు హెచ్చరిక చేసినట్టుగా మనం చూడగలం. తండ్రులమైనటువంటి మనము మన పిల్లలకు కూడా హెచ్చరిక చేసినటువంటి వారముగా మనం చూడగలము. భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకోమని చెప్పి వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడమని చెప్పి హెచ్చరిక చేసినట్టే మనం చూడగలము. ఇక్కడ ఇంకో మాట అంటారు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. నిత్య జీవం చేపట్టము, మంచి పోరాడము. కనుక ఆనాడు మంచి పోరాటము ఇజ్రాయేలుతో యుద్ధములు చేయించాడు. యెహోషువ మంచి యుద్ధాలు చేయించి ఇజ్రాయేలుకు మంచి దేశాలు సంపాదించి పోరాట మహిమను కనపరిచినట్టు మనం చూడగలం. మాకేమొస్తుంది, మాకేం యుద్ధాలు వస్తాయి, మాకేం తెలుసు అనేటువంటి భయపడినటువంటి సమాజం, ఇజ్రాయెల్ సమాజానికి యెహోషువ దేవుని శక్తిని పొందుకొని ఇజ్రాయెల్ను బలపరిచినట్టు మనం అక్కడ చూడగలం. యెహోషువ గ్రంథములు
ఇజ్రాయెల్ను బలపరిచింది కాక మంచి పోరాటములు చేయండి, ఇలా నడుచుకోండి, ఇలా ఉండండి అని చెప్పి మంచి వారిని విశ్వాసంలో చక్కగా నడిపించినట్టుగా, వారి జీవిత ఆశయాలు నెరవేర్చినట్టుగా, యుద్ధాలలో వారితో చేయించి దేశాలలో కొల్లగొట్టినట్టు, ఆ ఆస్తులు సమకూర్చుకున్నట్టు, దేశాలలో సమకూర్చుకున్నట్టు, ఆ యొక్క 12 గోత్రాలకు సమంగా పంచి ఇచ్చినట్టు కూడా మనం యెహోషువను చూడగలం. కనుక ఈ యొక్క ఇజ్రాయిల్ వారి పిల్లలకు కూడా వారి యొక్క నీతిని ఏ రీతిగా కనపరుస్తుంటున్నారు, ఎలా జీవన పోరాటం చేయమని ఇజ్రాయిల్ వాళ్ళ పిల్లలకు ఎలా నేర్పిస్తుంటున్నారో మనం చూడగలము. ఇక్కడ కూడా నేటి సమాజమునకు మన కాపరి అయినటువంటి మన కాపరి ఆ యొక్క విశ్వాసులకు ఏమైనా బోధలు నేర్పిస్తుంటున్నారు. తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు ఎలాంటి బోధలు నేర్పిస్తుంటున్నాం అనేటటువంటి మర్మము గ్రహించబద్ధులమైంటున్నాము. ఇంకా ఇంకో మర్మము చూడగలము. మన ప్రభువైన యేసుక్రీస్తు 14 వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించున్నాను. చూడండి, ఆయన ప్రత్యక్షమగు వరకు మనం కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరిక చేస్తుంటున్నారు. ఆనాడు దేవునితో హెచ్చరిక నొందినట్టుగా మనము యాజకుడైనటువంటి యెహోషువను చూడగలం, దేవునితో మాట్లాడినట్టు చూడగలం, దేవుడితో ముఖాముఖిగా చూసినట్టు కూడా మనం చూడగలం. ఈనాడు నేటి కాపరి కూడా దేవునితో మాట్లాడినట్టుగా మనం చూడగలమా? ఈనాడు మనం కూడా దేవునితో, తల్లిదండ్రులమైన మనము దేవునితో మాట్లాడినట్టుగా మనం చూడగలమా? మన పిల్లలకు మనం కూడా దేవుని ఎట్లా పరిచయం చేస్తుంటున్నాం, ఇది కూడా మనం గ్రహించబద్ధులమైంటున్నాము. ఇక్కడ ఇంకో మాట 15 వచనం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. చూడండి, ఈయన కూడా శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆయన ప్రత్యక్షత మనకు కనపరుస్తాడు. మనము దైవ ధ్యానములో ఉన్నప్పుడు, మనము నీతిని వెతికినప్పుడు, ఆయన ప్రభువా నాకు దర్శనం దయచేయి ప్రభు అని చెప్పి మనం వెతికినప్పుడు, ఆనాటి సమాజం ఇజ్రాయేలు చేసినటువంటి పాపములను బట్టి వారు దేవుని మహిమపరచుకోలేక, ఎవరు దిక్కు మాకు ఎవరు చేసేటోళ్ళు లేక, వారి తండ్రుల వల్ల అయితే లేదు, వాళ్ళ పూర్వీకుల వల్ల అయితే లేదు, వాళ్ళ పితరుల వల్ల అయితే లేదు, వాళ్ళ జనజీవన స్థాయిని జరిగించుకున్నట్టు, త్రాగడానికి నీళ్లు దొరకటం లేదు, భుజించడానికి ఆహారం దొరుకుతలేదు, ఏమీ దొరుకుతలేదు, ఎవరు ఇస్తారు, ఎవరిని ఘనపరిస్తే, ఎవరిని మహిమపరిస్తే దొరుకుతారని చెప్పి వేదన పడుతున్నప్పుడు వాళ్ళు ఎవరిని అడగాలో వాళ్ళకు తెలియదు. వాళ్ళ తండ్రులు ఉన్నారు కానీ వాళ్ళ తండ్రులకు కూడా తెలియదు, వాళ్ళ పితరులకు కూడా తెలియదు. ఏం చేస్తేనట అటువంటి సమయమున యెహోషువను దేవుడు పిలిచి వారికి యుద్ధము చేయడం నేర్పించము, వారు బ్రతక నేర్పించము, దేవుని మహిమపరిచే విధానాన్ని నేర్పించమని చెప్పి యెహోషువకు చెప్పినట్టు మనం చూడాలి. ఆ యెహోషువ ఇజ్రాయేలుకి చెప్పినట్టు మనం చూడగలం. ఆ ఇజ్రాయేలీలు తన పిల్లలకు చెప్పినట్టే మనం చూడగలము. ఇక్కడ కూడా మన కాపరి మనకు చెప్పినట్టుగా చూడగలము. మనం కూడా మన తండ్రులకు, మన పిల్లలకు, మనం తండ్రులమైన మనం మన పిల్లలకు చెప్పినట్టు కూడా మనం ఎందరినో తండ్రులను చూడగలం, ఎందరినో తల్లిదండ్రులు మనం చూడగలం. ఎందరినో తల్లిదండ్రులను చూసినట్లయితే ఆ తల్లిదండ్రుల మాటలని పిల్లలు ఎందరో విజయాన్ని అందుకున్నట్టు కూడా మనం చూడగలం. చివరిగా 16 వచనం, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడనూ చూడలేరు, ఆయన ఘనతయు శాశ్వత ప్రభావం కలిగి ఉండటను గాక. ఆమేన్. చూడండి, ఎవరు ఆయనను చూడలేదు, ఎవరు చూస్తారు? ఆయనను ఎరిగినటువంటి వారే ఆయనను చూస్తారు, ఆయనను గ్రహించినటువంటి వారిని చూస్తారు. ఏం కారణం అంటే ఆనాడు ఆ పితరుల నాటి చట్టాలను అవలంబించారు, వారి యొక్క తండ్రుల చట్టాలను అవలంబించారు. వాళ్ళ తండ్రుల చట్టాలు వారికి ఉపయోగపడలేదు, వాళ్ళ పితరుల చట్టాలు వారికి ఏవి ఉపయోగపడలేదు. బ్రతుకు తెరువు కష్టంగా మారింది. ఆహారానికి, నీటికి కొరతకు, ధరించడానికి, వస్త్రానికి, నివసించిన ప్రతి విషయానికి కొరతను వాళ్ళు ఇజ్రాయేల్ అనుభవించినట్టు మనం చూడగలం. కనుక నేటి సమాజం కూడా ఇదే విధానంలో వెళ్తున్నట్టు మనం చూడగలం. మన కాపరి మనకు బోధపరుస్తున్నట్టు మనం చూడగలం. ఆ బోధలు చక్కగా మనకు అన్వయించుకున్నట్లయితే, తండ్రులమైన మనం కూడా ఈ యొక్క విధి విధానంలో మనం వెళ్ళినట్లయితే, ఇవి గ్రహించుకున్నట్లయితే, దేవుడిని మహిమపరిచినట్లయితే, మన పిల్లలు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పేవారం ఉంటాం, వేదాంతం చెప్పినట్టు వారం ఉంటాం, దైవ జ్ఞానాన్ని వివరణ చేసినటువంటి వారం ఉంటాం, మంచి విశ్వాసులుగా ఉంటాం, పిల్లలకు మంచి బోధలు చేసే వాళ్ళం ఉంటాం.
ఏ కారణం చేతనంటే ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె తల్లిదండ్రులు నడిచినటువంటి విధానాలను సాధ్యమైనంత వరకు నడవడానికి ఇష్టపడతారు. వ్యతిరేకించడానికి ఏ ఒక్క పిల్లలు ఇష్టపడరు. మా తండ్రి మా తల్లి మా తల్లిదండ్రి కదా అని చెప్పి వాళ్ళు బ్రతికినంత కాలం కూడా తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు. కసాయివాడికైనా కన్నీళ్ళు ఉంటాయని చెప్పిన ఒక మాట ఉన్నది. ఎవరో ఒక కవి చెప్తున్నట్టుగా మనం వినగలం. కనుక మన పిల్లలు కూడా నేటి సమాజంలో ఉంటున్నారు. ప్రతి తల్లిదండ్రికి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు చేయి ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు, ప్రతి ఆలోచనలను వింటూ ఉంటారు. కానీ తెలియనట్టుగా మీ మాటలు మేము వినం, మీరు చెప్పినట్టే మేము నడుచుకో, మీ కాలం అన్నీ అంటుంటారు. కానీ వాళ్ళలోన అంతరాత్మ వాళ్ళకు హెచ్చరికలు చేస్తుంటుంది. ఓ మా మమ్మీలాగా ఉండాలి, మా డాడీలాగా ఉండాలని చెప్పి ప్రతి కుమారుడు గ్రహిస్తూ ఉంటారు. మా డాడీ ఇలా ఉండేవాడు, మా మమ్మీ ఇలా ఉండేది, మా మమ్మీ ఇలా నడుచుకునేది, మా డాడీ ఇలాగా నడుచుకునేటువంటి వారు పిల్లలు నేటి సమాజంలో జ్ఞాపకం చేసుకోకపోక తప్పదు, చేసుకుంటూ ఉన్నారు కూడా. ఆ సమాజం లేకపోలేదు. గ్రహించబద్దలమైంటున్నాం. సంగమ, దైవ సన్నిధి సంగమ, ఇది మనం ఈ హెచ్చరికలు గ్రహించబద్దలమైంటున్నాము. మనం అనుకుంటాం మా పిల్లలు మా మాట వినటం లేదు, మేము దేవుని నమ్ముకున్నట్టుగా మా పిల్లలు దేవుని నమ్ముకోవటం లేదని చెప్పి మనము తల్లిదండ్రులమైన మనం ఎంతో వేదన పడుతుంటాం, భయపడుతుంటాం, బాధపడుతుంటాం. ఏదో ఒక రోజున పిల్లలు జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుంది. తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు కూడా అంతరాత్మ వాళ్ళకు వారి యొక్క ఆత్మ హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. మీరు వెళ్తున్న మార్గం మంచిది కాదు, మీరు కలిగి ఉన్న ఆలోచనలు, మీరు వెళ్తున్న దారి మంచిది కాదు, మీరు మాట్లాడే మాటలు మంచివి కాదు. ఒక లోపల ఆత్మైన దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉంటుంటాడు. కనుక ఈ విషయంలో ప్రతి తండ్రి ప్రతి తల్లి భయపడనక్కర్లేదు. దేవుని మనము మహిమపరిచినట్లయితే, మన దారి మంచి దారి అయితే, ఆనాడు యెహోషువకు దారి చూపి యొర్దాను నదిని పాయలుగా చేసినట్టుగా చూడగలం, ఇజ్రాయెల్ను నడిపించినట్టుగా చూడగలం, ఇజ్రాయెల్తో మంచి యుద్ధాలు చేయించినట్టుగా చూడగలం, ఇజ్రాయెల్కు మంచి ఫలాలు అందించినట్టుగా చూడగలం. కనుక మనకు కూడా ఒక కాపరి ఉన్నాడు. ఒక మంచి కాపరి చెప్పినట్టుగా మనం విన్నట్లయితే, ఆ కాపరి మాటలను, కాపరి హెచ్చరికలను, దైవ జ్ఞానాన్ని, దేవుని హెచ్చరికలను మనం గైకొని వినినట్లయితే మన జీవితాలకు కూడా పాలు తేనెలు ప్రవహించు లోకము మనకు దొరుకుతుంది, రాజ్యం మనకు దొరుకుతుందని చెప్పి గ్రహించబద్దలమైంటున్నాం. చివర భాగంగా మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము మొదటి అధ్యాయం నుండి మొదటి యొక్క మాట నుండి 8 మాటల మీది వరకు చూద్దాం. ఆయన దేవాలయం నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడం ఎలాంటివో చూడమని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడమును చూచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలివల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయను వారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగునను, ఇవన్నీ నెరవేరు కాలము ఏ గుర్తు కలుగును, అది మాతో చెప్పమని ఆయన ఏకాంతంగా అడగగా యేసు వారితో ఇట్లని చెప్పసాగి, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకున్నట్టు అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చేందుకు మీరు యుద్ధములను గుర్చి యుద్ధ సమాచారాలను గుర్చి వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడి, వారు మిమ్మను సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షాత్తమైన అధిపతులు ఎదుట, రాజులు ఎదుట నా నిమిత్తం నిలువబడెదరు. కనుక ఇవి జరగవలసినవి జరుగుతూ ఉంటాయి. వేదనలకు గుర్తు, నా పేరిట ఎవరైనా వచ్చి నేనే ఆయనని చెప్పినప్పుడు మీరు మోసపుచ్చకండి అని చెప్పి హెచ్చరికలు చేస్తుంటున్నాడు. కనుక మీరు ఆనాడు యెహోషువకు తోడై నడిపించినటువంటి దేవుడు, ఇజ్రాయెల్ నడిపించినటువంటి దేవుడు, ఆ హెచ్చరికలు మనం విన్నట్లయితే నిజమైన దేవుడు, ఆత్మైన దేవుడు నీకు దర్శనములో కానీ, నీ యొక్క స్వప్నములో కానీ నీకు హెచ్చరికలు లోపల హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగును, ఎక్కడ జరుగును అని చెప్పి పేతురు, ఆంద్రేయ, యోహాను వీళ్ళందరూ కలిసి దేవుణ్ణి అడిగినట్టుగా చూడగలం. నజరేయుడైన ప్రభువుల వారిని అడిగినట్లు చూడగలం.
కనుక ఈనాడు నేటి సమాజంలో కూడా ఇజ్రాయేల్ యెహోషువను అడిగినట్లు చూడగలము. ఇజ్రాయేలు వాళ్ళ పిల్లలను, ఇజ్రాయేలీలను వారి పిల్లలు అడిగినట్లు చూడగలము. ఈనాడు కూడా మనం కూడా కాపరిని మనం అడిగినట్లు చూడగలము. లేదా మనం కూడా మన పిల్లలు మనల్ని అడిగినట్టు మనం చూడగలం. కనుక మనం చెప్పబద్ధులమైంటున్నాం, పిల్లలకు మనం చెప్పబద్ధులమైంటున్నాం. అంతం వెంటనే రాదనేటువంటిది హెచ్చరిక చేస్తుంటున్నాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే ఒక హెచ్చరిక మనం తెలుసుకోగలం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూద్దామా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగూ ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. ఈ రీతిగా దేవునిలోన మనం ఉన్నట్లయితే దేవుడు నాలోని తీగలు మీరు అంటున్నాడు. కనుక మనం కూడా దేవుని ఆశ్రయించి, ఆనాడు దేవుడు ఎవరో తెలియనటువంటి విధానములో మోషేతో మాట్లాడినప్పుడు మోషే శిష్యుడిని యెహోషువతో కూడా తోడుగా ఉండి నడిపించినప్పుడు ఈనాడు నీవు కూడా తండ్రివైన నీవు కానీ, యాజకుడైన నీవు కానీ, లేక బోధకుడైన నీవు కానీ, కాపరివైన నీవు కానీ ఈ హెచ్చరికలు గైకొని భయపడకుండా మీ పిల్లలు అడిగినప్పుడు కూడా మీ పిల్లలకు ధైర్యం చెప్పి బద్దులుగా ఉండండి అని చెప్పి ఏదైనా హెచ్చరిక చేస్తుంటున్నాను. నా నామమున ఎన్నున్న వస్తాయి, ఎన్నున్న జరుగుతూ ఉంటాయి. మోసం చేయకండి అంటున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, జరిగిపోతూనే ఉంటాయి. కాలం క్రమేపా అంతం వచ్చింది అంటుంటారు. కానీ ఇవన్నీ నమ్మకండి. నాలో మీరు ఉంటే ఎప్పుడు మీరు పచ్చగానే ఉంటారు. నాకు వేరుగా ఉన్నటువంటి వారి రాలిపోతుంటారు, ఎండిపోతుంటారు, నశించిపోతుంటారు. నన్ను చూడకుండా వెళ్ళిపోతుంటారు. వారి మార్గం వారిదే, మీ మార్గం మీదే. నన్ను గ్రహించినటువంటి వాడు, నన్ను విశ్వసించినటువంటి వాడు నేను ఎలా ఉంటాను, మీరు కూడా నేను నిత్య జీవం గల దేవుడునని చెప్పి నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా ఆ యొక్క నిత్య జీవితం కలిగి ఉంటారని చెప్పి మనం గ్రహించమని దేవుడి దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. కనుక ఆనాడు యెహోషువ తన యొక్క దేవుని నమ్మాడు. అతను ఇజ్రాయేల్ నమ్మించాడు. ఇజ్రాయేల్ వాళ్ళ కుమారులను నమ్మించారు. నేటి సమాజం మనం కూడా మన యాజకుడు, మన బోధకుడు, మన కాపరి చెప్తున్నట్టుగా మనం నమ్మాలి. లేదా తండ్రులమైన మనము నమ్మి మన పిల్లలు నమ్మించాలి. మన పిల్లలు కూడా ఎలాంటి బోధనలు చేయాలి. కనుక దేవునిలోన ఉంటే మనకు ఏ ఆపద రాదనేటువంటి మర్మం బోధించాలి. అలాగనే పిల్లలమైనటువంటి మనం కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి, తల్లిదండ్రులను ఆధారం చేసుకొని, దేవుని ఆధారం చేసుకొని నడిచినట్లయితే ఇక ద్రాక్షవల్లి తీగ ఎలా పచ్చగా ఉండి ఫలాలను ఎలా ఇస్తుందో, ఇక ద్రాక్షవల్లి తీగ ఆ యొక్క దేవదేవునిలో లేనప్పుడు ఎలాగ ఎండిపోతుందో, దేవుని తెలిసి కూడా నాకు దేవునితో అవసరం లేదు, దేవుడు ఎవరో నాకు తెలియదు, దేవుని తెలిసి కూడా దేవుడు నిజమైన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారని తెలిసి కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడిచినటువంటి వారికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారికి యొక్క ద్రాక్షవల్లి నాలో లేకపోతే ఎలా ఎండిపోనో అలాంటి నరుడు కూడా అలాంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందని ఇదని మనం గ్రహించబద్ధులమంటున్నాం. కనుక వేదాంత జ్ఞానము, వేదాంత పరిచయం ఈ రీతిగా బోధన చేస్తుంటున్నది. దేవునిలో మనం ఉండినట్లయితే, దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే, దేవుని గ్రహించినట్లయితే మన యుద్ధము యెహోవాదే. మన యుద్ధాలలో ఆయనే చేస్తాడు, మన జీవన పోరాటం ఆయనే చేస్తాడనే దినమున ఈ యొక్క వేదాంత యొక్క విద్యను, వేదాంత పరమైన జ్ఞానమును మనము గ్రహించబద్ధులమైంటున్నాం. మనం గ్రహించుకొని విశ్వాసులుగా సిద్ధపడటకు మనం వేగిరమే త్వరపడి ఉండాలని, మన నేటి తరమునకు మనం గ్రహించుకొని రానున్న తరానికి మనం తండ్రులమైన మనము, యాజకులమైన మనము, కాపురులమైన మనము, లేదా దేవుడు మనకు హెచ్చరికలు చేశాడు కనుక ఇవన్నీ గ్రహించుకొని రానున్న జనరేషన్కు మనం బోధించబద్ధులమై ఉంటున్నాము. కాపరులము, యాజకులము.
మనం బోధించబద్ధులమైంటున్నామా? లేదా తండ్రులమైనటువంటి తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు బోధించబద్ధులమైంటున్నామా? నేర్పించబద్ధులమైంటున్నామా? ఈ దినము గ్రహించబద్ధులమైంటున్నాం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, మహిమాన్వితుడ, నా తండ్రి, ఏ దినమున నా తండ్రి వేదాంత జ్ఞానాన్ని గురించి బోధన చేశావు, వేదాంత శాస్త్రం గురించి బోధన చేశావు నా తండ్రి. నా ప్రభు, వేదాంత మర్మములు నా తండ్రి, విశ్వాసులను సిద్ధపరచుట నా తండ్రి, లేదా పిల్లలను సిద్ధపరచుట నా తండ్రి. ఆనాడు సమాజం, ఇజ్రాయెల్ సమాజాన్ని సిద్ధపరిచేటట్టుగా నా తండ్రి, ఆనాడు యెహోషువను సిద్ధపరిచావు, యెహోషువ ఇజ్రాయెల్ను సిద్ధపరిచాడు నా తండ్రి. ఇజ్రాయేలీలు తన పిల్లలను సిద్ధపరిచారు నా తండ్రి. ఈనాడు మా కాపరి విశ్వాసులను సిద్ధపరుస్తుంటున్నారు నా తండ్రి. ఇక విశ్వాసులు పిల్లలను సిద్ధపరుస్తున్నారు తండ్రి. కనుక చక్కటి మర్మంతో ఈ దినమున బోధన చేసిన దేవానికి స్తోత్రం. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదినాలు మాకు నేడు తెచ్చి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని నువ్వు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. వంశోధం లేక దగ్గర దృష్టిని తప్పించు. ఎంచేతన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం వెంటున్నావు స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ దేవుని ప్రేమ శాశ్వత కాలంగా తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.